వెనకటికి తీర్థయాత్రలు వెళ్తే తిరుపతిలో కోతిని చూసి అపురూపంగా అరటిపండు పెట్టి కొబ్బరి చిప్ప ఇచ్చేవాళ్ళు. కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తే గట్టు మీద ఉన్న కోతికి ముద్దుగా ఓ కీరదోసకాయ కొనిపెట్టేవారు. శ్రీశైల మల్లన్న దగ్గరికి వెళ్ళినప్పుడు కోతి కోతి అని పిల్లలకు చూపించి జామకాయ ఇచ్చి దండం పెట్టు అని చెప్పేవారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. మా దగ్గరకు మీరు రానక్కర్లేదు, మేమే మీ దగ్గరికి వచ్చేస్తామంటూ ఇల్లు వాకిళ్ళు ఏకం చేసేస్తున్నాయి కోతులు. ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన కోతులు ఈ మధ్య జనావాసాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. తెలంగాణ పల్లెల్లో అయితే ఎక్కడ చూసినా వానర మూకలే దర్శనమిస్తున్నాయి. గుంపులు గుంపులుగా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇంటి గోడలపై చెట్లపై అటు ఇటు దూకుతూ నానా రచ్చ చేస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఇంటి ముందున్న కాయకూరలను కూడా వదలటం లేదు. ఆఖరికి అందం కోసం పెంచుకున్న గులాబీ మందార మొగ్గలను కూడా విప్పి కుప్పలుగా పోస్తున్నాయి. వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తే వారిపై దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోతుల బెడద నివారణకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోతుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతోందని, మనుషులపై దాడులకు తెగబడుతున్నాయని తెలంగాణ రైతు సమస్యల సాధనా సమితి అధ్యక్షుడు ఎం మల్లన్న హైకోర్టుకు లేఖ రాయగా, ఈ ప్రజా ప్రయోజన వాద్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, న్యాయమూర్తి రేణుకా యారాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లోగా తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని రేవంత్ సర్కార్ను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో సుమారుగా 3 కోట్ల కోతులు ఉన్నాయని, వాటి వల్ల గ్రామాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా రైతులు మానసికంగా, ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని మల్లన్న తన లేఖలో వెల్లడించారు. గ్రామాల్లో సమస్య మరింత తీవ్రమవుతోందని, పిల్లలు, మహిళలు కోతుల కారణంగా బయటకు వెళ్లటానికి భయపడుతున్నారన్నారు. కోతులు గుంపులు గుంపులుగా ఇళ్లలోకి చొరబడి మనుషులపై దాడులకు తెగబడుతున్నాయన్నారు. వేలాది ఎకరాల కూరగాయలు, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, వేరుశెనగ వంటి పంటలను నాశనం చేస్తున్నాయన్నారు. కోతుల ముప్పును పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని లేఖలో హైకోర్టును కోరారు. ప్రభుత్వం తరపున జీపీ పూర్ణచంద్రరావు వాదనలు వినిపిస్తూ గతంలో ఇదే అంశంపై పిల్ దాఖలైందన్నారు. ఆ పిల్లో పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత ప్రజా ప్రయోజన వాద్యాన్ని గతంలోని పిల్తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం విచారణను హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. మరి మీ ఊర్లో కోతుల బెడద ఉందా? ఉంటే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.